అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసేన. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున తెనాలి వెళ్ళారండి. మొన్న పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న ఆ కుర్రోళ్ళని పరామర్శించడానికి వెళ్ళారు. వెళ్ళాక ఆయన మాట్లాడుతూ దళితులు అన్నాడు, మైనార్టీలు అన్నాడు. పోన్లే ఇప్పటికన్నా మీకు 11 సీట్లకి మీరు పరిమితం అయిన తర్వాత అన్నా దళితులు మైనార్టీలు గుర్తురావడం ఒక అందుకు మంచిదే. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉంటే నాకు ఒకసారి జాలేస్తుందండి, నిజం చెప్తున్నాను. ఎందుకంటే ఆయన అధికారం కోసం, రాజకీయం కోసం ఎంతకన్నా దిగజారి మాట్లాడుతున్నాడు ఆయన. చాలా బాధ అనిపిస్తుంది నాకైతే. ఏంటి రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి ఇంతలాగా దిగజారి మాట్లాడుతున్నాడు ఏంటి? ఒకసారి మనం అక్కడి ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి విందామండి. ఆయన విన్న తర్వాత ఆయన గతంలో మాట్లాడిన కొన్ని మాటలు మీకు చూపిస్తాను. ఆయన మాట్లాడిన మాటలే. రాష్ట్రంలో ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో ఆయన పరామర్శించడానికి వెళ్ళాడు. ఆ కుర్రోళ్ళకి ఏమైనా దెబ్బలు తగిలాయా, హాస్పిటల్కి ఏమైనా ఖర్చులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే హాస్పిటల్కి ఏమైనా చూపించాలా, ఆ కుటుంబం పరిస్థితి ఏంటి, లేకపోతే ఆ గాయాలు ఎందుకు తగిలాయి, ఆ గొడవ ఎందుకు జరిగింది అనేది మొదలు పెట్టాలి. కానీ ఈయన మొదలుపెట్టడమే రెడ్ బుక్ రాజ్యాంగం అటండి. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటే నారా లోకేష్ గారు కొట్టించారు ఆ కుర్రోళ్ళని. అసలు ఆ కుర్రోళ్ళకి నారా లోకేష్ గారికి ఏంటి సంబంధం? అసలు ఆ కుర్రోళ్ళకి తెలుగుదేశం పార్టీకి ఏంటి సంబంధం? అంటే ఈయన వెళ్ళడం, ఆ విషయాన్ని రాజకీయం చేసేయటం, అక్కడ శవం ఉంటే శవాన్ని రాజకీయం చేసేయటం, అక్కడ ఏదైనా గొడవ జరిగి దెబ్బలు తినే బాధితులు ఉంటే ఆ బాధితులను రాజకీయం చేసేయటం. ఏం దారుణం అండి బాబు. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏ రకంగా అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోయింది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు తెనాల్లో మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. ఈరోజు నిజంగా ఈ ఘటన చూస్తే ఎలాంటి దారుణమైన పరిస్థితులు కనిపిస్తాయి అంటే, ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అనేక సంఘటనలు ఒకసారి గమనించినట్లయితే ఆ ప్రతి సంఘటన కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ తనకు వ్యతిరేకంగా ఏ గొంతు వినిపించినా కూడా ఆ గొంతును అణగదొక్కే కార్యక్రమంలో భాగంగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ మంత్రుల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద ఏమంటే అక్కడ బాధితులకి ధైర్యం చెప్పడానికి వెళ్ళాడు ఈయన. కానీ అక్కడికి వెళ్ళి మా ఎమ్మెల్యేలను కూడా వస్తున్నారు, మా మినిస్టర్లను అరెస్ట్ చేస్తున్నారు, మా వైసీపీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి ఇతను బాధితుల్లో కబుర్లు చెప్తున్నాడు ఏంటి? ఇతడు సానుభూతి కబుర్లు చెప్తున్నాడు ఏంటి? అక్కడికి వెళ్ళిన సందర్భం ఏంటి? ఎవరో కుర్రాళ్ళని పోలీసులు కొట్టారు, ఆ కొట్టిన దాని మీద వెళ్ళాడు వాళ్ళని ఓదార్చడానికి. అది వదిలేసి ఈయన తన బాధలు చెప్పుకుంటాడు ఏంటి? అక్కడికి వెళ్ళి మా వైసీపీ మినిస్టర్లను అరెస్ట్ చేస్తున్నారు, ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తున్నారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం మమ్మల్ని ఎలా ఇచ్చేస్తున్నారని వైసీపీ వీళ్ళ బాధలు చెప్పుకుంటాడు ఏంటి వెళ్ళి? ఇదేం దరిద్రం నాకు అర్థం కాలేదు. నాయకుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియా కార్యకర్తల మీద ఇప్పుడు మీ వైసీపీ మీద ఏమన్నా కేసులు పెడుతున్నారు, జైల్లో పెడుతున్నారండి. వాళ్ళు ఎలాంటి యాదవులో మాకు తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దానికోసం మీరు ప్రెస్ మీట్ పెట్టుకోవాలంటే మీ ఇంట్లో కూర్చొని పెట్టుకోవచ్చు కదా జగన్ గారు. మీ వైసీపీ పార్టీ ఆఫీసులో పెట్టుకోవచ్చు కదా, లేదా మీరు కడపలో పెట్టుకోవచ్చు, పులివెందుల్లో పెట్టుకోవచ్చు, తాడేపల్లి పాలసీలో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు. మీ వైసీపీ మీద కేసులు పెడుతున్నారు, జైల్లో పెడుతున్నారు అనే దాన్ని మీరు ప్రజలకు తెలియజేయాలనుకుంటే మీరు తెనాలి వెళ్ళి అక్కడ ఉన్న జనాలందరినీ రెచ్చగొట్టి ఆ దళితులు అన్నారు, మైనార్టీలు అంటూ ఆ జనాలను పోగేసి అక్కడికి వెళ్ళి వైసీపీ మీద కేసులు పెడుతున్నారని చెప్పుకున్నారేంటి? అంటే అక్కడున్న ప్రజల సానుభూతి వైసీపీ మీదకి రావాలంటే మనం అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాలి. ఏం దారుణం అండి బాబు ఇది. తప్పుడు కేసులు పెడతా ఉన్నాడు, ఏ రకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తా ఉన్నాడు, ఏ రకంగా వాళ్ళని జైళ్ళల్లో పెడతా ఉన్నారు,
ఏ రకంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఒక పరిపాటిగా మారిపోయింది అన్న నాకు జగన్ గారిని చూసి జాలేస్తుందండి. ఎందుకంటే ఇవే మాటలు ఆయన తాడేపల్లి ప్యాలెస్లోనో లేకపోతే వైసీపీ పార్టీ ఆఫీసులోనో కూర్చొని చెప్తే ప్రజలందరూ ఎవడు వింటలేదు. ఊరుకోండి చెప్పారు, కానీ ముందు మీరు చేసి మీ వాళ్ళు చేసిన ఘనకార్యాలన్నీ మాకు తెలుసు కాబట్టి మేము పట్టించుకోవాల్సిన పని లేదని ఎవడు చూడలేదు కనీసం ఆ వీడియోలు. అందుకని పాపం జగన్మోహన్ రెడ్డి గారు అరే తెనాల్లో ఘటన జరిగిందట, అక్కడ పోలీసులు కుర్రాళ్ళను కొట్టారట, అది ఇప్పుడు హాట్ టాపిక్గా నడుస్తుంది కాబట్టి మన కష్టం ఏమైనా ఉంటే అక్కడ పోయి చెప్పుకుందాం. తెనాలు పోయి తెనాల్లో మా వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారండి, మా వంశీని అరెస్ట్ చేశారండి, లేకపోతే మా నందిగాం సురేష్ని అరెస్ట్ చేశారని అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టుకుందాం. ప్రజల ఫోకస్ ఎలాగ తెనాలి మీద ఉంది కాబట్టి అక్కడ ఆ సందర్భంలోనే మన బాధ ప్రజలు వింటారు. ఇంతవరకు దిగజారిపోయింది వైసీపీ పార్టీ. ఇప్పుడు గతంలో వైసీపీ హయాంలో దళితుల మీద దాడులు జరుగుతూ ఉంటే అడిగి మేము వెళ్ళేవాళ్ళు తెలుగుదేశం, అప్పుడు నేను తెలుగుదేశం కార్యకర్తల నాయకులు వచ్చేవారు. కానీ మా పార్టీ నాయకుల మీద తెలుగుదేశం నాయకుల మీద మాకు కేసులు పెడతారని ఎవరు చెప్పేవారు కాదు. ఆ బాధితుడి తరపున నిలబడి పోరాడేవాళ్ళు, ఆ బాధితుడి తరపున మాట్లాడేవాళ్ళు. ఇక్కడ ఈయన బాధితుడి తరపున మాట్లాడకుండా ఫస్టే మొత్తం ఈయన కష్టాలని చెప్పేసుకుంటున్నాడు ముందు. ఎక్కడి నుంచి అక్కడ దాకా వస్తారు జగన్ రెడ్డి గారు. దానికి ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగం మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. ఆ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగానికి లేదా రెడ్ బుక్కి ఆ తెనాలి ఘటనకి ఏంటి సంబంధం? ఆ ముగ్గురు కుర్రాళ్ళు ఏమైనా వైసీపీ కార్యకర్తలా, లేదా ముగ్గురు కుర్రాళ్ళు ఏమైనా తెలుగుదేశం పార్టీనో లేకపోతే లోకేష్ గారినో చంద్రబాబు నాయుడు గారినో పవన్ కళ్యాణ్ గారినో ఎక్కడైనా విమర్శించారా? వాళ్ళకి రాజకీయాలకు ఏమైనా సంబంధం ఉందా? దానికి ఎందుకయ్యా రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు? దానికి ఎందుకయ్యా చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద బుర్ర జల్లుతారు? ఇలా ప్రతి అడ్డమైన దాంట్లో కూడా వాళ్ళని తీసుకురావడం వల్ల మీరు ఏ ఆరోపణ చేసినా ఈ ప్రజలు నమ్మట్లేదు కదా. బుర్రను ప్రతి ఒక్కడికి, ఆవగింజంత బుర్రను ప్రతి ఒక్కడికి ఈ తెనాలి ఘటనకి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారికి లోకేష్ గారికి సంబంధం లేదని తెలుసు. మీరు అక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడు వీళ్ళని తిట్టేస్తూ ఉంటే, మా వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారని చెప్తూ ఉంటే మీ మీద సానుభూతి వచ్చి తెలుగుదేశం మీద ద్వేషం వచ్చేస్తుంది అనుకోవటం మీ అజ్ఞానానికి సూచన ఇది. ఆ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఉపయోగపెడుతూ అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ, ఆ పోలీస్ వ్యవస్థ ఎలాంటి వికృత రూపం దాలుస్తుంది అని చెప్పడానికి ఇక్కడ ఇంకో పాయింట్ గమనించండి. దేవుడి వల్ల అక్కడ ముగ్గురు పిల్లల ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. దెబ్బలు తగిలి కొట్టడం మనందరం వీడియోలు చూసాం. పబ్లిక్గా కొట్టడాన్ని నేను ఖండించాను, ఇప్పటికే చాలాసార్లు ఖండించి మళ్ళీ ఖండిస్తున్నాను. ఖచ్చితంగా అలా కొట్టడం అనేది చాలా తప్పు. అయితే గతంలో ఏకంగా మనుషులు చచ్చిపోయేవారండి. ఒకటి సుధాకర్ గారు, ఒక సుబ్రహ్మణ్యం, ఒక చీరాల కిరణ్ కుమార్, ఇలాగ చాలామంది చనిపోయారు, చంపేసేవారు. మనిషి చచ్చిపోయినప్పుడు కూడా ఇంతమంది రాలేదు జగన్మోహన్ రెడ్డి గారి తరపున. జగన్ గారు అయితే వెళ్ళలేదు అనుకోండి. చనిపోయినప్పుడు మేము వెళ్ళి ప్రతిపక్ష పార్టీ నుంచి ప్రతిపక్షాలు అప్పుడు మహాసేనగా మేము వెళ్ళేవాళ్ళు, తెలుగుదేశం పార్టీ నుంచి మా సోదరులు వచ్చేవారు, మేము కలిసి చేసేవాళ్ళం. కానీ ఇక్కడ ఆ కుర్రోళ్ళకి దెబ్బలు తగిలి ఆ దెబ్బల్ని రాజకీయానికి వాడుకోవడానికి ఎంతమంది జమ అయిపోయారు చూడండి. అక్కడ ప్రాణాలు పోయినప్పుడు నా డాష్ గడ్ రాలేదు అక్కడికి. ఒక్క విషయాన్ని రాజకీయం చేయాలంటే అంటే సినిమాల్లో చూపిస్తూ ఉంటే ఏదో అనుకుంటాం, కానీ ఇలాంటి వాళ్ళని చూసి సినిమాల్లో పెడుతున్నారండి. దాన్ని రాజకీయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పడుతున్న తాపత్రయం నిజంగా నాకు కోపమో లేకపోతే ఇంకోటి రాట్లు జాలేస్తుంది ఈయన మీద. అరే ఇంత చిన్న ఘటనని సీఎం గారికి అలాగే విద్యాశాఖ మంత్రి గారికి అంటగట్టేయడానికి అసలు ఈయన పడుతున్న తాపత్రయం, ఓ మాజీ ముఖ్యమంత్రి గారా మీరు, లేకపోతే ఓ స్థానిక కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఓ స్థానిక కార్యకర్త అనుకోండి, ఆ కార్యకర్త వెళ్ళేదో అతని ప్రయత్నం అతను చేయడంటే అర్థం ఉంది. మీరు మాజీ ముఖ్యమంత్రి, ఓ ముఖ్యమంత్రి కొడుకు, అంత చరిత్ర కలిగిన మీరు ఇంత చిన్న సంఘటనని గవర్నమెంట్ మీద నెట్టేయాలని చేస్తున్న మీ ప్రయత్నం చూస్తూ ఉంటే జాలేస్తుందండి మీ మీద. అయిపోయింది మీ స్టోరీ, అయిపోయింది మీ పార్టీ స్టోరీ అయిపోయింది అనడానికి మీరు చేస్తున్న ఇలాంటి దిగజారుడు పనులే నిదర్శనాలు. నిదర్శనం ఈరోజు తెనాలిలో జరిగిన ఘటన. సరే, రాష్ట్రంలో ఇంత భయానక పరిస్థితుల మధ్య తెనాలిలో అసలు ఏం జరిగింది, తెనాలి ఘటన అంతా చెప్పుకుంటూ వచ్చాడండి. మీకు టైం ఉంటే మీరు తర్వాత చూడండి. అక్కడ ముగ్గురు పేర్లు చెప్తున్నాడు, ముగ్గురు కుర్రోళ్ళ పేర్లు, కరీముల్లా, దోమ రాకేష్, ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు, ముగ్గురు పేర్లు చెప్తున్నాడు. ఈ ముగ్గురు నట ఒక ఆయన జొమాటోలో పనిచేసుకుంటాడట హైదరాబాద్లో, మరొక ఇద్దరు కుర్రాళ్ళు మంగళగిరిలో ఉంటారు. ఆయన జొమాటోలో పనిచేసుకుంటున్న ఆయన మీద పాత కేసు ఉందంటే దాన్ని వాయిదాకి వచ్చాడు తెనాలికి.
మా ఫ్రెండ్ వస్తున్నాడు కదా అని వీళ్ళిద్దరు కూడా వచ్చారు. వీళ్ళు ముగ్గురు ఒక చోట ఉన్నారట. అక్కడికి ఒక కానిస్టేబుల్ వెళ్ళాడు. ఘర్షణ జరిగింది అంటున్నాడు ఈయన. ఆ కానిస్టేబుల్ గారట అక్కడ ఎవరితోనో ఘర్షణ పడతా ఉంటే, ఏంటి మా ఏరియాకి వచ్చి ఘర్షణ పడుతున్నావు ఏంటి అని వీళ్ళ ముగ్గురు కానిస్టేబుల్ గారి మీద తిరగబడ్డారట. ఆయనే చెప్తున్నాడు, వీళ్ళ ముగ్గురితో అసలు తెనాలే కాదు, ఒక అతనేమో జొమాటో హైదరాబాదు, ఇంకొక ఎదురేమో మంగళగిరి, వాళ్ళది అసలు ఈ ప్రాంతమే కాదని చెప్పాడు ఇక్కడ. మీరు ఆ వీడియో చూడండి. మళ్ళీ ఈయన అంటాడు, మా ఏరియాలోకి వచ్చి నువ్వెందుకు గొడవ పెడుతున్నావు అని ఈ ముగ్గురు కుర్రోళ్ళు కానిస్టేబుల్ మీద తిరగబడ్డారండి. వాళ్ళ ఏరియా కానప్పుడు అక్కడ ఎవరు గొడవ పడితే వీళ్ళకి సంబంధం ఏముంటుంది? అయితే ఇక్కడ ఆ ముగ్గురు కుర్రోళ్ళు నేనేం తప్పట్టట్లే. ఆ వయసులో కుర్రోళ్ళు చాలామంది ఇప్పుడు అలాగే ఉంటున్నారు. గొడవలకు వెళ్తారు, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తారు. వాళ్ళని అసలు నేనేం తప్పట్టట్లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెంట చేస్తారని. వైసీపీ వాళ్ళు అంటే ఇంత పెంట చేస్తారని వాళ్ళు కూడా ఊహించుండరు. వాళ్ళు బతికేదాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళు ఏదో తప్పు చేశారు, పోలీసులు వాళ్ళ మీద చర్యలు. పోలీసులు ఈ ఒక్క కేసు కాదండి, చాలామంది ఇలాంటి పనులు చేసే వాళ్ళ మీద అలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు పోలీసులు. ఈవేళ కొత్త ఏం కాదు. అది చట్టమా, అది న్యాయమా అంటే కాదు, కానీ జరుగుతాయి. అయితే ఇప్పుడు ఈయన అది పబ్లిక్గా అలా ఎలా కొట్టేస్తారండి? అలా కొట్టేసిన పోలీసులండి చట్టం చేతిలో తీసుకున్నారండి, రెడ్ బుక్ పాలనండి, అదండి ఇదండి అని చెప్తున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మరొక సందర్భంలో పోలీసులు ఏకంగా ముగ్గురు పిల్లల్ని చంపేశారు. ఇక్కడైతే ముగ్గురు పిల్లల్ని కొట్టారు, ఓకే. అక్కడ ముగ్గురు పిల్లల్ని కాల్చి పారేసినప్పుడు ఆ చట్టాన్ని మీరు అలా చేతిలో తీసుకుంటారు? అది రెడ్ బుక్కా, బ్లూ బుక్కా, లేకపోతే మీరు చట్టాన్ని చేతిలో తీసుకుని ఎలా ఎన్కౌంటర్ చేస్తారని అనలేదు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు. ఏమన్నారు తెలుసా అండి? చూపిస్తాను రండి.